వెరీ గుడ్ మార్నింగ్ గైస్. యా వాయిస్ వినిపిస్తే ఒకసారి చాట్ బాక్స్ లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా నిఫ్టీ చార్ట్. నిఫ్టీ ఇదేమో బ్యాంక్ నిఫ్టీ. యా గుడ్ మార్నింగ్. కనిపిస్తుంది కదా చార్ట్ అయితే. ఓకే, వాయిస్ కూడా వినిపిస్తుంది కదా. ఓకే, కమింగ్ టు ద సెషన్. సో ఈరోజు డే 7th. యాక్చువల్లీ మొన్నటి వరకు డే 6 అయింది, 35,000 ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు డే 7th చూద్దాం ఈరోజు ఎంత వస్తుందో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ సిపిఆర్ దగ్గర ఓపెన్ అవుతుంది. సిపిఆర్ అయితే డిసెండింగ్ చూపిస్తుంది. మార్కెట్ ఏమైంది, 26th ఫ్రైడే మార్కెట్ ఇక్కడ నుంచి ప్రీవియస్ సెషన్ హై నుంచి ఫాల్ అయితే అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ సిపిఆర్ డిసెండింగ్ చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, సిపిఆర్ ఇన్సైడ్ సిపిఆర్ అనొచ్చు రాదర్ దన్ డిసెండింగ్ సిపిఆర్. బ్యాంక్ నిఫ్టీ ఇన్సైడ్ సిపిఆర్ అనొచ్చు. నిఫ్టీకి అయితే డిసెండింగ్ సిపిఆర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ ఎందుకు మార్చేసుకున్నామో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇది టర్నింగ్ పాయింట్ అండ్ దెన్ ఇది సప్లై జోన్. రైట్ ఫ్రమ్ ఫ్రైడే ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా మార్కెట్ కిందకే వచ్చింది. ఫస్ట్ క్యాండిల్ పైన ఇంకా బయర్స్ ఎటువంటి బయర్స్ లేరు. సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ లెవెల్, ఎందుకంటే అక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర చూడండి, ఫ్రైడే సెకండ్ క్యాండిల్ ఏమో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళింది. అండ్ దెన్ వన్స్ ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో నెక్స్ట్ టైం ఇంక ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేయలేదు ఇంకా, అంటే ఇక్కడ బయర్స్ లేరు. ఈ సెల్లర్స్ ఎవరైతే ఇక్కడ పుష్ చేశారో ఈ సెల్లర్స్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు అనమాట, దీని మీనింగ్ అది. అండ్ మార్కెట్ కిందకి వచ్చింది, మళ్ళీ బయర్స్ పైకి తీసుకెళ్దాం అనుకున్నారు సిపిఆర్ నుంచి, కానీ ఈ సెల్లర్స్ అలౌ చేయలేదు. సెల్లర్స్ మళ్ళీ కూడా ప్రైస్ అయితే కిందకి తీసుకొచ్చేసారు. అండ్ ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఇస్తాదేమో చూడాలి. అండ్ అట్ ది సేమ్ టైం సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంది, షార్ట్ వెళ్ళడానికి కూడా ఏం లేదు. సిపిఆర్ బ్రేక్అవుట్ అయితేనే కానీ షార్ట్ వెళ్ళడానికి ఏం లేదు. అండ్ ఆ తర్వాత పైన సప్లై జోన్ పైన ఈ లెవెల్స్ ఉన్నాయి, ఇది ఆల్ టైమ్ హై, ఇదేమో స్వింగ్ హై. కమింగ్ టు నిఫ్టీ, నిఫ్టీ ఏమో ప్రీవియస్ సెషన్ హై సప్లై జోన్ కరెక్ట్ గా సిపిఆర్ దగ్గర ఫామ్ అవుతుంది. సో రెండు కూడా సిపిఆర్ కి దగ్గరగా ఉన్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సిపిఆర్ కి దగ్గరగా ఉన్నాయి. సో అవి ఏమైనా సపోర్ట్ ఇస్తే మార్కెట్ వి షేప్ లైక్ పైకి వెళ్ళొచ్చు మళ్ళీ. లేదంటే బ్రేక్అవుట్ చేసింది అనుకున్నప్పుడు మార్కెట్ మనం కిందకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో టైం అయితే 9:14 అయింది, ఇంకా 1 minute ఉంది మార్కెట్ ఓపెన్ అవడానికి. సో మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ చూసి ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ ఉంది, మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ చేస్తున్నాం మనం, బ్యాంక్ ఎక్స్ ఏమీ చేయటం లేదు. ఎందుకంటే సారీ, మిడ్ క్యాప్ నిఫ్టీ చేయట్లేదు, బ్యాంక్ ఎక్స్ చేస్తున్నాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ప్రీమియమ్స్ తక్కువగా ఉన్నాయి కదా, ఈజీగా హిట్ అయిపోతుంది స్టాప్ లాస్. అండ్ దెన్ అగ్రెసివ్ గా మూవ్ అయితే స్టాప్ లాస్ కూడా జంప్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. నిఫ్టీ దగ్గర ఏమో రెడ్ క్యాండిల్, బ్యాంక్ నిఫ్టీ ఏమో గ్రీన్ క్యాండిల్. ఈ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అని చెప్పాం కదా, ఆ లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ ప్రైస్ అయితే కిందకి వచ్చింది. ఫస్ట్ క్యాండిల్ ఇది ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే లెవెల్ మార్చేసుకున్నామో అక్కడ వరకు వెళ్ళింది ప్రైస్, మళ్ళీ కిందకి వచ్చేసింది, అంటే సెల్లర్స్ అక్కడ నుంచి పుష్ చేశారు. ఇక్కడ నిఫ్టీలో కూడా ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఏం లేదు, ఇది కైండ్ ఆఫ్ న్యూట్రల్ క్యాండిల్, అంటే బయర్స్ లేరు సెల్లర్స్ లేరు, ఈక్వల్ గా ఫైట్ చేస్తున్నారు. సో సెకండ్ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది, పైకి వెళ్తే మేబీ బయర్స్ క్యాండిల్ అనుకోవచ్చు, కిందకి వస్తే సెల్లర్స్ కొంచెం అగ్రెసివ్ గా ఉన్నారు అనుకోవచ్చు. ప్రెసెంట్ ఏంటంటే నిఫ్టీ ఒకవేళ సిపిఆర్ బ్రేక్అవుట్ అయినా లాంగ్ వెళ్ళడానికి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుంది కదా, సో కొంచెం ఆలోచించాలి అక్కడ. నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయ్యింది, సో సిపిఆర్ బ్రేక్అవుట్ చేసిందని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకుంటారు, కానీ వెళ్ళకూడదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉంది, ఇంకా R1 ప్యూర్ రెసిస్టెన్స్ ఉంది, అండ్ దెన్ సప్లై జోన్ కూడా దగ్గరగా ఉంది, అలాంటప్పుడు తీసుకోకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి ఓపెనింగ్ సెషన్స్ అప్పుడు ప్యూర్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. R1 కానివ్వండి, S1 కానివ్వండి, R2 S2, ఈ 4 ప్యూర్స్ ఓపెనింగ్ అప్పుడు చాలా ఇంపార్టెంట్. లేట్ ఆఫ్టర్నూన్ ఈజీగా బ్రేక్అవుట్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ R1 ప్యూర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, సో అలాంటప్పుడు తీసుకోకూడదు. ఈవెన్ దో నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుంది, సో చాలా మంది తెలుసు సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ అనుకుంటారు, కానీ ఈ రోజు అయితే ఈ సినారియోలో తీసుకోకూడదు. సో మెయిన్ ఆల్గో ఎందుకు యూజ్ చేయకూడదు అన్నది ఈ రోజు బెస్ట్ ఎగ్జాంపుల్. నార్మల్ గా ఆల్గో ప్రకారం అయితే ఆల్గో మీరు కోడ్ ఇచ్చేస్తే సిపిఆర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇమీడియట్ గా లాంగ్ ఎంట్రీ తీసుకుంటది. కానీ ఇలాంటివి అనేవి మనం మాన్యువల్ గా చూసుకోవాలి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉంది అన్నది మనం మాన్యువల్ గా చూసుకోవాలి, అప్పుడే మనం కన్సిడర్ చేసుకోవాలి. సో స్ట్రాటజీస్ అనేది ఎగ్జాక్ట్ గా సైన్స్ అయితే నార్మల్ గా ఈజీగా ఎంట్రీ తీసుకోవచ్చు మనకి క్రైటీరియాస్ అన్ని మీట్ అయిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు చూడండి, బ్యాంక్ నిఫ్టీ అనేది నెక్స్ట్ సప్లై జోన్ R1 ప్యూర్ రెసిస్టెన్స్ ఉందని ఆల్గోకి తెలియదు. సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి మనమే చూసుకోవాలి. సో టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే సిపిఆర్ బ్రేక్అవుట్ అయిపోయింది లాంగ్ ఎంట్రీ, కానీ అది లో ప్రాబిలిటీ అవుతుంది ఇప్పుడు. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, బ్రేక్అవుట్ అయిపోతే ఈ లెవెల్ ఇంకా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇది టర్నింగ్ పాయింట్ ని తీసేస్తున్నాను. బ్యాంక్ ఎక్స్ కూడా అంతే, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం సపోర్ట్ రావచ్చు అంటే రావచ్చు మేబీ, బట్
టర్నింగ్ పాయింట్ ఓపెనింగ్ అప్పుడే లైక్ వన్స్ ఎప్పుడైతే లెవెల్ బ్రేక్అవుట్ అయిందో అంత అలా ఇంపార్టెన్స్ ఏమను సపోర్ట్ రెసిస్టెన్స్ అంత పవర్ఫుల్ ఏం కాదు. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఆల్మోస్ట్ సప్లై జోన్ కి దగ్గరలోనే ఉంది ఇది. సో బ్యాంక్ ఎక్స్ అయినా ట్రేడ్ తీసుకుంటాను 55,100 కాల్ ఆప్షన్. ప్రెసెంట్ అయితే 110 దగ్గర అలా ఉంది. సో కొంచెం హాఫ్ క్వాంటిటీ తీసుకుంటాను. సో 60 క్వాంటిటీస్ తీసుకున్నాను. ప్రెసెంట్ 340 అలా ట్రేడ్ అవుతుంది, నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. ఓకే 500 122 ట్రేడ్ అవుతుంది కదా, 110. ఓకే ప్రెసెంట్ 170 పెట్టుకుంటున్నాం స్టాప్ లాస్, 180 పెట్టుకుంటున్నాం. ఓకే సో చూద్దాం. స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకున్నాను, అంటే మనకి ఎక్కడ ట్రిగ్గర్ అవుతుందో తెలియదు ఆప్షన్ సెల్లింగ్ ప్రకారం. సో రిస్క్ ప్రకారం పెట్టుకున్నాం. ప్రెసెంట్ అయితే 500 నెగిటివ్ అలా ట్రేడ్ అవుతుంది. సో 1000 రూపీస్ అలా నెగిటివ్ వరకు వెళ్తుంది. సో పొజిషన్స్ అయితే యాడ్ చేశాను, 90 క్వాంటిటీస్ తీసుకున్నాను, 111 యావరేజ్ అయింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవాలి కాబట్టి 170 పెట్టుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. 170 హిట్ అయితే నా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతున్నట్టు. సో ప్రెసెంట్ అయితే 1000 వరకు నెగిటివ్ వెళ్ళింది. ఫాలో త్రూ అయితే ఏమీ లేదు, రెడ్ క్యాండిల్ చిన్న గ్రీన్ క్యాండిల్ ఉంది, ఆ తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1000 నుంచి కాస్ట్ కి అయితే బ్యాక్ వచ్చింది. సో చూద్దాం, సెల్లర్స్ ఇంకా ఫర్దర్ గా పుష్ చేయాలి, అప్పుడే మనకి ఇంకా ఫర్దర్ గా రావచ్చు అనుకుంటా. సో స్టాప్ లాస్ మన ఎంట్రీ ఎక్కడ అయ్యాము, ఇక్కడ అయ్యాము. స్టాప్ లాస్ అబౌవ్ ద సప్లై జోన్ కొంచెం పెద్ద స్టాప్ లాస్ అయిపోద్ది. సో టేక్ ప్రాఫిట్ ఏమో 1:2 ఎక్కడ వస్తుంది, ఆల్మోస్ట్ సెంట్రల్ ప్యూర్ దాకా వస్తుంది. సో ఇది టార్గెట్. సో చూద్దాం ఫర్దర్ గా ఎటువంటి మూమెంట్ ఉంటుందేమో. ప్రెసెంట్ అయితే 500 అలా ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ 1000 నెగిటివ్ నుంచి 1200 అలా పాజిటివ్ వరకు వెళ్ళింది. ప్రాఫిట్ అయితే 3000 ట్రేడ్ అవుతుంది. ఆప్షన్ బయర్స్ లెవెల్ 210 దగ్గర ఇచ్చాను కదా, 250 హిట్ అయింది. సో టార్గెట్ తీసుకోండి. ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి 40 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. సో అది ప్రెసెంట్ 48,600 పుట్ ఆప్షన్ 245 250 అలా ట్రేడ్ అయింది. సో ఫస్ట్ స్కాల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ టార్గెట్ తీసుకోవచ్చు. 250 హిట్ అయిపోయింది. మన ప్రాఫిట్ కూడా అంత ఆల్మోస్ట్ 4500 అలా ట్రేడ్ అవుతుంది. ఆప్షన్ సెల్లర్స్ కి వెయిట్ చేయాలి. ఓకే ప్రెసెంట్ అయితే 110 నుంచి 75కి వచ్చింది. సో మళ్ళీ యాడ్ చేశాను పొజిషన్స్. అండ్ ఇప్పుడు స్టాప్ లాస్ అయితే తగ్గించుకున్నాను, లైక్ తగ్గించుకోలేదు, స్టాప్ లాస్ 150 పెట్టుకున్నాను. అంటే రిస్క్ అంతే, 5000 కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతున్న కొద్దీ యాడ్ చేసుకున్న పొజిషన్స్. సో ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది ఆప్షన్ బయర్స్ కి. సో 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది, 1:1 అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఆప్షన్ బయర్స్ కి కూడా 265 అలా ట్రేడ్ అవుతుంది. సెకండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 310 ఇచ్చాం కదా టార్గెట్. సో వెయిట్ చేయని పర్వాలేదు. అండ్ ఇదైతే 5400 5500 అలా ట్రేడ్ అవుతుంది. అంటే 1:1 అయితే వచ్చేసింది ప్రెసెంట్ అయితే. సో చూద్దాం, అంటే నా ఈ ట్రేడ్ లో రిస్క్ నాది 5000. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గరకు వస్తుంది, సో ఆలోచించాలి అంటే కిందకి వస్తుందో లేదో. సో టార్గెట్ అయితే మన సెంట్రల్ ప్యూర్ కాబట్టి సెంట్రల్ ప్యూర్ వరకు వెయిట్ చేద్దాం. సెంట్రల్ ప్యూర్ దగ్గరకు వస్తే ఆ తర్వాత ఆలోచిద్దాం ఎగ్జిట్ అవ్వాలా లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నది. ప్రెసెంట్ అయితే స్టాప్ లాస్ ఫస్ట్ స్టాప్ లాస్ 170 పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే స్టాప్ లాస్ తగ్గించుకుంటూ రావాలి, ఎందుకంటే పొజిషన్స్ యాడ్ చేస్తూ వచ్చాను కదా. సో 125 పెట్టుకున్నాను స్టాప్ లాస్. అఫ్ కోర్స్ 5000 కన్నా కొంచెం లాస్ అయితే వస్తుంది, ఎందుకంటే మరి స్టాప్ లాస్ టూ టైట్ కూడా పెట్టుకోకూడదు. ఓకే 50కి ఒకవేళ తగ్గింది అనుకోండి, అప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ గా వచ్చేలా పెట్టుకుంటాను. ఓకే ప్రెసెంట్ అయితే 5000 వరకు వెళ్ళింది. నిఫ్టీ అయితే సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. సిపిఆర్ నుంచి అయినా రివర్స్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదు సిపిఆర్ బ్రేక్అవుట్ చేస్తే రెండు కూడా అప్పుడు మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు. సో నిఫ్టీ అయితే సిపిఆర్ దగ్గర ఉంది ఇప్పుడు ప్రెసెంట్. సిపిఆర్ అండ్ 20 ఎంఈ కూడా ఉంది. సో బ్రేక్ అవ్వాలి సిపిఆర్. ఓకే అప్పుడే మనకి ఫర్దర్ గా రావచ్చు. సపోర్ట్ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఏమో హిట్ అయ్యవచ్చు, అంటే సెకండ్ టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు.
బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి బ్యాంకింగ్స్ ఇంకా టార్గెట్ కి రాలేదు. ఓకే, 1:2 ఆల్మోస్ట్ సెంట్రల్ ప్యూర్ దగ్గర పెట్టుకున్నాం కదా, సెంట్రల్ ప్యూర్ టచ్ అవ్వాలి అప్పుడే. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇంకా 5,000 అలా ట్రేడ్ అవుతుంది. పర్వాలేదు, వెయిట్ చేస్తాను. రిస్క్ అయితే 5,000 ఈ ట్రేడ్ లో. ఎంట్రీ ఇప్పుడు 66 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి స్టాప్ లాస్ ఎంత 120 పెట్టుకున్నాను, అంటే హాఫ్ ఆఫ్ ద ప్రీమియం అయితే ఉంది. ఇంకా 70, 80, 90, 100 ఇంకా 50 పాయింట్స్ ఉంది. ఆ 50 పాయింట్స్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది ట్రేడ్. ఇప్పటి నుంచి నిఫ్టీ మనకి సిపిఆర్ సపోర్ట్ ఇవ్వకూడదు. వాట్ కెన్ హ్యాపెన్, ఐదర్ నిఫ్టీ ఏమో బ్యాంక్ నిఫ్టీని పుల్ చేయొచ్చు, లేదంటే బ్యాంక్ నిఫ్టీ కిందకి వచ్చి నెక్స్ట్ ఈ డేలో సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి. సో ఇక్కడ కూడా ప్రైస్ యాక్షన్ చూడాలి. సో నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అవుతుంది సిపిఆర్ నుంచి, కానీ పారాబాలిక్ బ్రేక్అవుట్ కదా మళ్ళీ. సో పారాబాలిక్ బ్రేక్అవుట్ అన్నప్పుడు మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నిఫ్టీ ఒకవేళ బ్రేక్అవుట్ అయినా బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు చూడండి 20 ఎంఏ సపోర్ట్ దగ్గర ఉంది, అండ్ దెన్ సిపిఆర్ దగ్గర కూడా వస్తుంది. కానీ ఎందుకో ఈ రోజు అది బ్రేక్అవుట్ చేస్తుందని చెప్పి అనిపించింది, అందుకే షార్ట్ ఎంట్రీ దగ్గర తీసుకున్నాము. సో టార్గెట్ 1:2 ఇక్కడ వరకు సెంట్రల్ ప్యూర్ దగ్గర పెట్టుకున్నాం కదా. సో ప్రెసెంట్ అయితే ఇంకా అది హిట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 6,500 అలా ట్రేడ్ అవుతుంది. హై అయితే 6,000, ఇందాక 6,000 అయితే క్రాస్ చేసింది. సో ఈ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఏమైనా సిపిఆర్ 20 ఏమైనా సపోర్ట్ ఇస్తే అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళొచ్చేమో. నిఫ్టీ ప్రాపర్ గా బ్రేక్అవుట్ అవ్వలేదు, చూడండి ఇక్కడ సపోర్ట్ ఇంకా ఉంది. సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ చేయలేదు. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, అండ్ దాని బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గరే ఉంది. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ వన్ క్యాండిల్. చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 20 ఎంఏ దగ్గరే సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇంకా అయితే నేనైతే ఇంకేం ఎగ్జిట్ అవ్వలేదు. హై అయితే 7,000 వరకు వెళ్ళింది ప్రాఫిట్. 7,000 నుంచి మళ్ళీ ఇప్పుడు స్టాప్ లాస్ రావడానికి చూస్తుంది ఆల్మోస్ట్. ఎందుకంటే ఇక్కడ రెండు కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉన్నాయి. మనకి 1:2 అవ్వలేదు కాబట్టి ఇంకా తీసుకోలేదు. సో స్కాల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ లోనే ఉన్నారు. సో హై బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ కూడా ఆల్మోస్ట్ 210 నుంచి 280 వరకు వెళ్ళింది అనుకుంటా హై. సో 310 వస్తే సెకండ్ టార్గెట్ తీసుకోండి, లేదు 275 దాటితే హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకొని హాఫ్ క్వాంటిటీ ఏమో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నారు, మీ ఇష్టం. లేదు 1:2 దగ్గర కంప్లీట్ గా తీసుకుంటానంటే 310 వరకు వెయిట్ చేయాలి. ఓకే, 100 పాయింట్స్ మినిమం వెయిట్ చేయండి ఆప్షన్ బయర్స్ అయితే. అంటే సెకండ్ టార్గెట్ తీసుకున్న వాళ్ళు. స్కాల్పర్స్ ఆల్రెడీ తీసుకున్నాం అంటే ఇంక మళ్ళీ ఇప్పుడు తీసుకోకండి, ఎందుకంటే ప్రైస్ మీ సైడ్ మూవ్ అవుతుంది కదా అని మళ్ళీ అప్పుడు స్టాప్ లాస్ పెద్దదైపోద్ది. ఓకే, సో ప్రెసెంట్ అయితే 7,000 వరకు హై అయితే వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 6,000, 5,500 అలా ట్రేడ్ అవుతుంది. 20 ఎంఏ దగ్గర నుంచి పుల్ బ్యాక్ అయితే ఇస్తుంది. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. రిస్క్ అనేది తగ్గించేసుకున్నాను నేను. లైక్ ఇప్పటి వరకు 5,000, 7,000 వరకు హై వెళ్ళింది. సో అప్డేట్ చేసుకున్న స్టాప్ లాస్ 106 పెట్టుకున్నాను, అంటే నా లాస్ 2,500 వస్తుంది అంతే ఈ ట్రేడ్ ఫెయిల్ అయినా. సో 106 అనేది మీకు ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ కాబట్టి మీకైతే ఎటువంటి లాస్ కూడా రాదు, కాస్ట్ టు కాస్ట్ పెట్టుకున్నట్టు. మీరు ఎంట్రీ కూడా ఆల్మోస్ట్ 110 దగ్గర తీసుకోమని చెప్పాను కాబట్టి మీరు 110 దగ్గర పెట్టుకోండి స్టాప్ లాస్. ఓకే, అంటే మీకు లాస్ రాదు, నాకైతే చిన్న లాస్ వస్తుంది 2,500. ఎందుకంటే ఆల్మోస్ట్ పొజిషన్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాను కదా, పిరమిడింగ్ చేశాను కాబట్టి చిన్న లాస్ వస్తుంది 110 హిట్ అయితే. సో చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు రెండు సపోర్ట్ దగ్గర ఉన్నాయి, అందుకే యాడ్ చేసుకున్నాం, లేదంటే యాడ్ చేసుకోకపోదాం. 1:2 అయ్యే వరకు కూడా యాడ్ చేసుకోపోదాం. చూడండి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే ఆల్మోస్ట్ బ్యాంక్ ఎక్స్ కూడా రివర్స్ అవుతుంది. ఇక్కడ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ 20 ఎంఏ ఉంది, సిపిఆర్ కూడా ఉంది. సో అక్కడ నుంచి రివర్స్ అయితే అయింది మార్కెట్. సో నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి అయితే రివర్స్ అయింది. సో ఎవరైనా స్టాప్ లాస్ మెయిన్ స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే పర్వాలేదు, లేదు నాలాగా ట్రైలింగ్ చేశారు స్టాప్ లాస్ కాస్ట్ కాస్ట్ తెచ్చేసుకున్నారంటే మీకు ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. సో ప్రైస్ మళ్ళీ అక్కడి నుంచే రివర్స్ అవుతుంది. సో మళ్ళీ ఏమన్నా షార్ట్ తీసుకుంటే తీసుకుంటాను. ఎగ్జాక్ట్ గా అక్కడి నుంచి ఆ లెవెల్ నుంచి సో 105 క్వాంటిటీ తీసుకున్నాను. 86 దగ్గర అయింది, కాకపోతే ఈసారి 55,200 కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, 95 అలా ట్రేడ్ అవుతుంది కదా ఇప్పుడు. మిషన్ అయితే యాడ్ చేశాను, 210 క్వాంటిటీస్ 91 దగ్గర అయింది. సో ఇందులో రిస్క్ వచ్చేసి 7,500 పెట్టుకుంటాను. సో 35 పాయింట్స్ పెట్టుకోవాలి. 91 అంటే ఒక 125 పెట్టుకోవాలి. సో స్టాప్ లాస్ 125 పెట్టుకున్నాను. ఇది 210 క్వాంటిటీస్ తీసుకున్నాను, 125. సో రిస్క్ వచ్చి ఈ ట్రేడ్ లో సేమ్ అంతే, ఆల్మోస్ట్ 7,500 రిస్క్.
దీని తర్వాత ఇంకా క్లోజ్ చేస్తాను ఆ తర్వాత, ఎందుకంటే నేను షార్ట్ అనుకుంటున్నాను మార్నింగ్ నుంచి కూడా R1 పివట్ అండ్ దెన్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా అని చెప్పి సప్లై జోన్. సో ఇంకా నా వ్యూ అయితే చేంజ్ అవుతుంది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఈసారి కూడా స్టాప్ లాస్ హిట్ అయితే. సో ఇంకా ఆ తర్వాత ట్రేడ్ తీసుకోను. సో ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ నుంచే చూడండి సెల్లింగ్ ప్రెషర్ ఎలా ఉందో, మళ్ళీ సెల్లర్స్ అయితే కిందకి తీసుకొస్తున్నారు. అండ్ మన ట్రేడ్ అయితే ఇంకా కాస్ట్ ట్రేడ్ అవుతుంది. లైక్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు 1400 1500. సో బయర్స్ ఉంటే మన ట్రేడ్ అనేది ఫెయిల్ అవుతుంది ఈ రోజు. సో ట్రేడ్ ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లెవెల్ డే హై బ్రేక్అవుట్ అవ్వకూడదు. ఓకే, డే హై బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. డే హై అనేది బ్రేక్ అవ్వకూడదు. సో ప్రెసెంట్ అయితే ఓవరాల్ 5000 లాస్ అలా ట్రేడ్ అవుతుంది. సో బ్రేక్అవుట్ అయిపోయింది ఆల్మోస్ట్. డే హై అయితే బ్రేక్అవుట్ అవ్వకూడదు అని చెప్పి నా అయిపోయింది. సో ఇప్పుడే ఈ క్యాండిల్ దగ్గర అయిపోయింది. సో ఇంకా ట్రెండ్ అయితే ఇంకా బుల్లిష్ చేంజ్ అవ్వచ్చు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే. అండ్ నిఫ్టీ కూడా ఇప్పుడు సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ ఇక్కడ డే హై దగ్గర నుంచి రివర్స్ కూడా అవ్వచ్చు. సో ఎనీ హౌ డన్ ఫర్ ది డే. ఆల్మోస్ట్ మాక్సిమం లాస్ లిమిట్ ఆల్మోస్ట్ 10K. సో అయిపోయింది. అండ్ డే 7 ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చి ఇప్పటి వరకు 25,000 వచ్చింది ఈ 22 days ట్రేడింగ్ ఛాలెంజ్ లో. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అండ్ ఎవరైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఫస్ట్ ట్రేడ్ లో మీరు స్క్రీన్ షాట్స్ నాకు వాట్సాప్ లో చేయండి. అంటే ఎంట్రీ కరెక్టా కాదా చెప్తాను కానీ క్వాంటిటీస్ అవి. యా డౌట్స్ ఉంటే అడగొచ్చు. యా అవునండి, రివర్సల్ అవుతుంది. బ్యాంక్ ఎక్స్ స్వింగ్ లెవెల్ నుంచి రివర్సల్ అయితే అవుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ మనం 2 ట్రేడ్స్ తీసుకున్నాను కదా. సో ఇంకా అందుకని చెప్పి ఎంత హై ప్రాబిలిటీ అయినా సరే మనం సెకండ్ ట్రేడ్ తర్వాత తీసుకోకూడదు, అది రూల్. సో రూల్ ప్రకారం అయితే మనం వెయిట్ చేయాలి. యాక్చువల్గా అయితే నేను ట్రేడ్ కి 10,000 రిస్క్ చేయొచ్చు. కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ దగ్గర ఉందని చెప్పి రిస్క్ తక్కువ క్వాంటిటీస్ తీసుకున్నాం. మన ఎంట్రీ దగ్గర తీసుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉంది, బ్యాంక్ నిఫ్టీ దగ్గర కరెక్ట్ ఎంట్రీ, కాకపోతే నిఫ్టీ సిపిఆర్ దగ్గర ఉంది. అండ్ ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి రివర్స్ అయింది, బోటమ్ సిపిఆర్ నుంచి రివర్స్ అయింది. సో ఇది సిపిఆర్ కనుక బ్రేక్అవుట్ అయ్యి ఉంటే మన ట్రేడ్ అయితే ఈ రోజు వర్కౌట్ అవుతును, కానీ వర్కౌట్ అవ్వలేదు. అదే చెప్తున్నాను కదండి, లాంగ్ ఎంట్రీ వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది కరెక్టే, సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది కరెక్టే, కానీ బ్యాంక్ ఎక్స్ చూడండి ఎక్కడ ఉంది, ఆల్మోస్ట్ స్వింగ్ హై దగ్గర ఉంది. అండ్ నిఫ్టీ కూడా డే హై దగ్గర ఉంది. ఇంకా డే హై అనేది ప్రాపర్ గా బ్రేక్అవుట్ అవ్వలేదు నిఫ్టీ. సో అది కూడా చూసుకోవాలి మీరు. ఓకే, యా ఎంత హై ప్రాబిలిటీ అయినా సరే నేను ఇంకా తర్వాత తీసుకోను ట్రేడ్స్ అనేవి, వన్స్ నా మాక్సిమం లాస్ అనుకున్న తర్వాత అందుకు తీసుకోవట్లేదు. ఇది అయిపోయింది కదా ఆల్మోస్ట్ 959 అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ క్లోజ్ టు ఇంకో 400 బ్రోకరేజ్ కనుకోవచ్చు. ఓకే, సో అయితే ఏం డౌట్స్ లేవు కదా. ఓకే గైస్ బాయ్. యాజ్ ఆఫ్ నౌ టిల్ డేట్ అయితే 25,000 గ్రీన్ లో ఉన్నాం ఈ 22 days ట్రేడింగ్ ఛాలెంజ్ లో. డే 7 అయితే అయ్యింది. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో. అండ్ యా బాయ్.